గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు జూలై 2025 నుండి 15వ తారీఖు జూలై 2025 వరకు కూడా ఈ పక్షం అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి పరిశీలించినట్లయితే కనుక గోచారపరంగా అనుకూలంగానే ఉంది. అన్ని రకాలుగాను కూడా కలిసి వచ్చే కాలంగా ఈ 15 రోజులు ఉండబోతోంది. కాబట్టి ఏదేమైనా కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్య సూచన. అయితే ఈ 15 రోజుల్లోనూ కూడా మీకు ఏం పని చేసినా శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. కాబట్టి కష్టపడండి, ఎక్కువ ఫలితం పొందండి. ఇక బంధువుల యొక్క సహకారము, మిత్రుల యొక్క సహకారము, ఇరుగు పొరుగు వారితో సహకారంతో పాటుగా కుటుంబ సభ్యుల సహకారం మీకు బాగా లభిస్తుంది. సమాజంలో మంచి కీర్తి, గౌరవ మర్యాదలు, గుర్తింపు బాగా పెరుగుతాయి. అలాగే మీరు ఆశించిన దానికన్నా పురోగతి, ఆర్థిక ప్రగతి, వస్తులాభము ఆశించిన దానికన్నా ఎక్కువగా అభివృద్ధి కనపడుతోంది. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అలాగే వ్యాపార విషయాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు, డబ్బులు బాగా సంపాదిస్తారు, వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి, కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు, వ్యాపారాలకు సంబంధించినటువంటి రుణాలు మంజూరు అవుతాయి. అలాగే రావాల్సిన అవకాశాలు, పర్మిషన్లు ఖచ్చితంగా పొందగలుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి ఈ 15 రోజుల్లోనూ కూడా. అయితే దుబారా ఖర్చులు, వేస్టేజ్ ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, గృహోపకరణ వస్తువులు కానీ, యంత్ర పరికరాలు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, భూములు కానీ, గృహాలు కానీ, బంగారం మీద కానీ పెట్టుబడులు వృద్ధి అవుతాయి. కాబట్టి వాటి మీద పెట్టుబడులు పెట్టచ్చు. కొత్తగా ఉన్నా సరే గృహాలు కొనాలనుకున్న, ఇళ్ల స్థలాల కోసం ప్రయత్నం చేసిన మంచి ప్రదేశాల్లో మంచి ప్లేసులు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారాల కోసం, వ్యవహారాల కోసం, కొత్తగా వ్యవహారాల కోసం ఎదురు చూసే వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా యోగిస్తుంది. నిరుద్యోగులకి చక్కని ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఏదైతే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయో వాటి కోసం ప్రయత్నం చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా కష్టపడితే వస్తాయి, లేదా రికమెండేషన్ల ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్లు కూడా అంతే, కాస్త రికమెండేషన్ల ద్వారా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆచితూచి వ్యవహరించినట్లయితే కనుక ప్రమోషన్లు ప్రభుత్వ ఉద్యోగాలకు వస్తాయి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది, ఉద్యోగాల్లో మార్పులు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగ కార్యాలయాలు మారాలనుకున్నా, వేరే కంపెనీలకు ఉద్యోగాలు వెళ్ళాలనుకున్నా అనుకూలించే పరిస్థితులు, లేదా ఏదైనా ప్రాంతాలు మారాలనుకున్నా కూడా అనుకూలమైన పరిస్థితి కనపడుతోంది. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి, వివాదాల నుంచి బయటపడగలుగుతారు. కోర్టు సమస్యలు, పోలీస్ కేసుల నుంచి కూడా మీరు తృణప్రాయంగా బయటకెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇష్టమైన వాళ్ళతో శారీరక కలయికలు, భోగాలు అనుభవించే అవకాశాలతో పాటుగా బంగారం మీద, భూముల మీద, ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా డబ్బులు పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. షేర్లోనూ, ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకి కొత్త విషయాలు తెలుసుకోవడము, మెలకువలు తెలుసుకోవడంతో పాటుగా జాగ్రత్తగా ఆచితూచి వ్యాపారాలు చేసి సక్సెస్ని అయితే సాధించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ 15 రోజుల్లో కూడా కుటుంబపరంగా ఉండేటువంటి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే చాలా తొందరగా మీకు పరిష్కారం అవుతుందని చెప్పొచ్చు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి, విశేషంగా ఎదుగుతారు. ఇక వివాహం విషయంలో కానీ, ప్రేమ వ్యవహార విషయాల్లో కానీ అనుకూలతలు ఉన్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేస్తే వివాహాలు అవుతాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే సంతానం కలగడానికి ఏదైనా సమస్యలున్నా, లేదా జాతక దోషాలున్నా వాటి పరిహారాలు చేసుకుని ఎదరగలడమో, లేకపోతే ట్రీట్మెంట్లు చేసుకుని ఎదరగలడమో చేసి సంతానాన్ని పెంపొందించుకునే అవకాశాలు, సంతానం లేని వారి సంతానాలు కలిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో ఎవరైనా సరే అంగీకరించకపోతే కనుక మీ ప్రేమకి అంగీకరించే పరిస్థితుల్లో వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచిస్తారు, మంచి ప్రాజెక్టులు చేపడతారు, ఆర్థిక ప్రగతిని అయితే పొందగలుగుతారు. మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు, కఠోర శ్రమ ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పొచ్చు. అయితే శారీరకపరమైనటువంటి ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా కూడా ఆరోగ్యం పట్ల మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఇంకా చక్కని వాక్పటిమ అందరినీ ఆకట్టుకుని కూడా బాగా పెరుగుతాయి. దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు తగ్గడంతో పాటుగా అనుకూలతలు, అన్యోన్యతలు, కలయికలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమికులతోటి కలిసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. నూతన గృహాలు లభించే అవకాశం కనపడుతోంది. ఆర్థిక పరిస్థితి కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటపడగలుగుతారు. అవసరానికి సమయం డబ్బులు చేతికి అందుతాయి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు సంపాదించిన డబ్బుల కోసం ఎక్కడైనా దాచడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ బాగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అలాగే కొంచెం డబ్బులు ఇతరుల కోసము, లేదా కుటుంబం కోసం ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అంతర్గత శత్రువులు, నరదృష్టి బాగా పెరిగిపోతుంది. కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించాలనుకునే వారికి బాగా అనుకూలంగా కనపడుతోంది. వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, క్రయ విక్రయ లాభాలు కనపడుతున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో కూడా మీ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అంగీకారాలు, అంటే కనుక ఎవరైనా ప్రపోజ్ చేసినట్లయితే కనుక కాస్త అంగీకారం తెలిపే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రేమ విషయాలు ఫలిస్తాయి. ఇక మీ జీవితాన్ని మీరే మార్చుకుంటారు, చక్కదిద్దుకుంటారు, సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. వ్యవసాయదారులు కూడా కొత్త పంటలు లాభిస్తాయి, కొత్త వ్యవసాయాన్ని చేయగలుగుతారు, వినూతన రీతిలో వ్యవసాయ పరంగా లాభాలు పొందగలుగుతారని చెప్పొచ్చు. అలాగే ఆర్గానిక్ పరంగా కానీ,
లేదా కొన్ని రకాల కొత్త ప్రయోగాల ద్వారా కానీ వ్యవసాయం చేయగలుగుతారని చెప్పొచ్చు. ఇక విద్యార్థులు కూడా యానిమేషన్స్, టెక్నాలజీ, టెక్నికల్, కంప్యూటర్ పరమైన విద్యల పట్ల ఆసక్తి బాగా పెరగడం, విదేశీ విద్యల పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా చక్కని జ్ఞానాన్ని సముపార్జించుకోగలుగుతారు. కొత్త సబ్జెక్టుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది. ర్యాంకులు పొందగలుగుతారని చెప్పొచ్చు. అయితే అగ్రికల్చర్, ఆక్వా దీనికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇక విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలతో పాటుగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. ఉద్యోగస్తులందరూ కూడా ప్రముఖులతో పరిచయాలు, ఉద్యోగపర ప్రయత్నాలు ఫలించడంతో పాటుగా అనుకూలమైన వాతావరణం ఉద్యోగస్తులకి కనపడుతుంది. ఇక స్త్రీలకి మీ నడవడికలో మార్పు రావడంతో పాటుగా ఉత్సాహంగా కాలం గడుపుతారు. ఇష్టమైన వ్యక్తులతో కలుస్తారు. ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు. మీ కాళ్ళ మీద మీరు నిలబడే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. అలాగే ఇష్టమైన వాళ్ళతోటి శారీరకపరమైన కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా నష్టాలు భర్తీ అవుతాయి. అలాగే డబ్బులు రొటేషన్ అవుతాయి. వ్యాపారంలో పుంజుకునే అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారం చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక గోచారరీత్యా గ్రహ అనుకూలత కొంచెం తక్కువగా ఉన్న కారణం చేత మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ 15 రోజులు కూడా కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా సోదరీమణులు ఉంటే కనుక వాళ్ళతోటి గొడవలు పెట్టుకోవడం కానీ తగాదాలు పెట్టుకోవడం కానీ మీకు మంచిది కాదు. జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించే పరిస్థితి కనపడలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతంత మాత్రమైనటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలాగే పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కూడా మీరు పెట్టుబడులు పెట్టేసారో కూడా మీరైతే విపరీతంగా ఆశించేసినంత లాభాలు అయితే కనబట్టలేదు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించడం అనేటటువంటిది ఈ ముఖ్య సూచన. ఇంకా బంధువులతోటి కానీ, మిత్రులతో కానీ, స్నేహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, ప్రేమించిన వ్యక్తులతో కానీ అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం అనవసరంగా గొడవలు పెట్టుకునేలా మాట్లాడకండి. ఏదైనా చెప్పదలుచుకుంటే సామరస్యంగా, సాఫ్ట్గా, అందంగా, గౌరవంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీకు అనుకున్న పనులు జరుగుతాయి. ఇక వ్యాపార పరంగా కూడా క్రయ విక్రయాల్లో స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి క్రయ విక్రయాలు జరిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఏదైనా వ్యవహారం ఏదైనా ఉన్నా కూడా ఓర్పుతోటి వ్యవహరించాలి. కంగారు పడిపోయి గొడవలు పెట్టేసుకుని తగాదాలు పడిపోతే కనుక మీకు అనుకున్న పనులన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఓర్పు సహనంతో వ్యవహరించాలి. ఇంకా అప్పులు తీసుకోవడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ ఈ రెండు కూడా మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి అత్యవసరమైతేనే వ్యవహారం నడపండి. లేదా సరైన షూరిటీ సంతకాలు ఉంటేనే అప్పులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారస్తులు కూడా నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే సంతానం వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. స్నేహితులు మిమ్మల్ని ముఖ్యంగా ఏదో ఒక కారణం చేత పాడు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంచి స్నేహితులు అయితే పర్వాలేదు. చెడు స్నేహితులు, వ్యసనపరులు లేదా మిమ్మల్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లేటటువంటి స్నేహితులు ఉంటే కనుక వాళ్ళని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక కుటుంబపరమైనటువంటి నిర్వహణ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు బాగా ఎక్కువైపోతున్నాయి. అంటే ఇంటికి సంబంధించినటువంటి వెచ్చాలకి, ఖర్చులకి, కిరాణాలకి, ఇంట్లో ఉండేటటువంటి వస్తువులకి, సామాన్లకి, వ్యవహారాలకి, మెయింటెనెన్స్లకి ఎక్కువగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి. కాబట్టి వ్యామోహాల విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టపడకుండా డబ్బులు రావాలనో, బెట్టింగ్లనో, స్కామ్లనో, షేర్లోనో రకరకాల వాటిలో డబ్బులు పెట్టినట్లయితే కనుక మీకు ఎక్కువ డబ్బులు నష్టాలే చవి చూసే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం, కష్టపడి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయడమే మంచిది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం ఐటీ పరమైనటువంటి రకరకాల వాళ్ళందరూ కూడా దాడులు కనపడుతున్నాయి. అంటే ఐటీ దాడులు లాంటివి కానీ, ఉద్యోగ నష్టాలు కానీ, రకరకాల సమస్యలు కానీ ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులందరూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగాలు చేసే చోట కానీ, వ్యాపారాలు చేసే చోట కానీ ఎక్కడైనా సరే నోరు జారడం వల్ల సమస్యలు, గొడవలు, ఉద్యోగ భంగాలు లేదా వ్యావహారికపరమైన సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి నోరు జారడం కానీ, మాట జారడం కానీ, తులడం కానీ, కోపంగా మాట్లాడడం కానీ, అహంకారంగా మాట్లాడడం కానీ మాత్రం చేయకండి ఈ 15 రోజుల్లోనూ కూడా. ఇక విపరీతమైన కోరికలు కనపడిందల్లా కొనియాలని ఆన్లైన్ షాపింగ్లు చేయడము, లేకపోతే ఏదైనా వస్తువులు, వాహనాలు కొనడము, ఇలాంటి వాటి వల్ల ధన నష్టం కనపడుతుంది. కాబట్టి ముఖ్యమైన వస్తువులు అయితే కొనుగోలు చేయండి తప్ప అనవసరమైన వస్తువులు, వ్యవహారాల జోలికి వెళ్ళకండి. ఇక చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించేలా కనపడుతున్నాయి. జాగ్రత్త. డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుని పెట్టేటటువంటి పెట్టుబడుల్లో నష్టాలు ఉన్నాయి. జాగ్రత్త. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు, ఉద్యోగపరంగా ఇబ్బందులు, ధన నష్టం కనపడుతోంది. అలాగే వివాహాల కోసం ప్రయత్నం చేసేవారికి ఆలస్యంగా వివాహాలు కుదరడం కానీ, లేదా మీరు ఏదైతే సంబంధం కుదరాలనుకుంటారో అది వెనక్కి వెళ్ళిపోవడం కానీ, పెళ్ళిళ్ళు లేట్ అయిపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సరే ఒకసారి దానికి జాతకంలో కూడా బలం ఉందో లేదో చూసుకోవడం మంచిది.
ఇక ప్రేమికులు కూడా అనవసరమైన గొడవలు పెట్టుకుని, కావాలని తగాదాలు పెట్టేసుకుని, లేదా అనవసరంగా మాట మాట పెంచేసుకుని విడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. బ్రేకప్స్ జరిగే అవకాశాలున్నాయి. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి. సమయానికి ఆహారం తినకపోవడం కానీ, సమయానికి నిద్రపోకపోవడం కానీ, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల కానీ ఆరోగ్యం పాడయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో ఎక్కువ చికాకులు కనపడుతున్నాయి కాబట్టి మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త. అలాగే వ్యసన పరులు అంటే ఈ మద్యపాన వ్యసన పరులందరికీ కూడా ప్రమాదాలు శస్త్రచికిత్సలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమించే వారిని, అభిమానించే వారితోటి కొంచెం కోప్పడడం కానీ, వాళ్ళతో ఏదైనా సమస్యలు పెంచుకోవడం చేసే అవకాశాలున్నాయి. చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం కనపడుతోంది. స్త్రీ పురుష వ్యామోహాలు, కఠినంగా మాట్లాడడము లేదా కఠినంగా వ్యవహరించడము, ఇలాగ కొంచెం గర్వంగా మాట్లాడడము, ఇలాంటి వాటి వల్ల కూడా ప్రేమించిన వాళ్ళు మీకు దూరం అవుతారు. జాగ్రత్త. అనవసరమైన పనులు చేయడం వల్ల, టైం వేస్ట్ చేయడం వల్ల మీకు సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి టైము అన్నింటికన్నా విలువైంది కాబట్టి దాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొంచెం విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపం కనపడుతుంది. చదువు పట్ల కొంచెం ఏకాగ్రత వహించాలి. ఉద్యోగస్తులకి కొత్త పరిచయాల వల్ల కొంతమంది వ్యక్తులతో వ్యవహారాలు నడపడము లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు, వ్యామోహాలు కనపడుతున్నాయి. ఇంట్లో కూడా అనేక రకాల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతకం ఎలా ఉంది, దోషాలు ఏవైనా ఉన్నాయా అనేది కూడా ఒకసారి పరిశీలన చేయించుకుని దానికి సంబంధించి పరిహారాలు చేసుకుని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే మీకు ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా అంతర్గత కలహాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే కనుక నిద్ర ఈ యొక్క పీడకలాలు రావడము, లేకపోతే ఏదైనా భయాందోళనలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ శూలిని దుర్గా యంత్రాన్ని కూడా ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు వీటికి సంబంధించినటువంటి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్తాం. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు.